ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రోతలందరికీ శుభాభివందనాలు. నా పేరు బ్రహ్మలింగేశ్వరరావు వెణుతురుపల్లి. నేను స్తోత్ర భాష్యం అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ కొన్నాళ్ళ బట్టి నిర్వహిస్తున్నాను. దానిలో కనకధారా స్తోత్రం కొన్ని ఎపిసోడ్స్ అప్లోడ్ చేశాం. దానితో పాటుగా ఇప్పుడు ఆదిత్య హృదయం ప్రారంభించాం. కొన్ని ఎపిసోడ్స్ ఆదిత్య హృదయం కూడా అప్లోడ్ చేసాం. ప్రతి ఆదివారం ఒక్కొక్కటి చొప్పున అది అప్లోడ్ అవుతుంది. అది దీనిలో నాకు సహకరించేటువంటి నా ప్రియమిత్రులు, నా ఆప్తమిత్రులు ఒక ఆయన, అంటే ముఖ్యంగా టెక్నికల్ సపోర్ట్ ఆయన ఇస్తున్నారు. ఆయన పేరు కొల్లంగోడ్ మహాలింగం విశ్వనాథన్. ఆయన హైదరాబాద్లో ఉంటుంటారు. ఆయన నేను కలిపి ఈ స్తోత్ర భాష్యం అనేటువంటి ఛానల్ నిర్వహిస్తున్నాం. అయితే కొంతమంది నన్ను అడిగారు, ఏమండి ఈ స్తోత్ర భాష్యం అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు, దీని అర్థం ఏమిటి చెప్పమని అడిగారు. అందుకని ఆ దృష్టిలో పెట్టుకుని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. దీనికి ముందర ఒక్క రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ శ్రోతలందరూ కూడా ఈ స్తోత్ర భాష్యం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే, మీకు సందేహాలు ఉంటే దానిలో అడగండి. నాకు తెలిసిన కాటికి నేను కూడా ఆ సందేహ నివృత్తి చేస్తాను. నేను అమ్మవారు నాకు ఇచ్చినటువంటి శక్తితోటి అనమాట. అందుకని ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనసారా కోరుతూ విషయంలోకి ప్రవేశిస్తున్నాను. స్తోత్ర భాష్యము. స్తోత్రము అంటే అర్థం ఏంటి, భాష్యం అంటే అర్థం ఏంటి, మొట్టమొదటి మనం చూద్దాం. స్తోత్రం అంటే ఏమిటి? మామూలు వ్యవహారంలో పొగడతా అనుకుంటాం. ఇప్పుడు లలితా సహస్రనామాల్లో మనకి అమ్మవారి నామం స్తోత్రప్రియ అని ఒకటి ఉంటుందండి. అంటే మనం పొగడేస్తే అమ్మవారు పొంగిపోతుందా? మనం పొగడితే అమ్మవారికి అవసరమా అసలు? నిజంగా అమ్మవారిని పొగడాలంటే మనం చేయగలమా? పొగడాలి అంటే అమ్మవారి తాలూకా వైభవం, మహిమ అన్నీ తెలుసుకుంటే మనం పొగడాలి. మనకున్న పరిమిత జ్ఞానంతో అమ్మవారిని మనం ఏం పొగడగలమండి? నిజంగాను అది ఆవిడ ఉద్దేశం కాదే. ఆవిడ ఎప్పుడు ఇష్టపడుతుంది మనం అంటే స్తోత్ర పారాయణ చేసేటువంటి వాళ్ళు ప్రతి నామం యొక్క అర్థం కూడా తెలుసుకుని పారాయణ చేసినట్లయితే అమ్మవారు ఇష్టపడుతుంది. అసలు అమ్మవారు ఏమిటండి, ముందు మనకే ఎంతో దాని మీద కలుగుతుందండి. మనం అసలు అర్థం తెలుసుకుని అర్థస్ఫురణతో ఒక స్తోత్ర పారాయణ మనం చేస్తుంటే మనకెంత ఆనందంగా ఉంటుందండి. మనమే పొంగిపోతాం కదండి. నిజంగాను మనలో ఉన్న అమ్మ సహజంగా పొంగిపోదండి. మరి అదనమాట స్తోత్ర ప్రియ అంటే అనమాట. అందుకని ప్రతి సహస్రనామాల్లో కూడా చూడండి, ఆ ప్రతి నామంలో కూడా అమ్మవారి యొక్క వైభవము, లక్షణము, వివిధ రూపాలు అన్నీ కూడా కనబడతాయి. లలితా సహస్రనామాల్లో చూడండి, మనకి అమ్మవారి స్థూల రూపము, సూక్ష్మ రూపము, కుండలిని, యోగ రూపము అన్నెన్నో ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామాలు చూడండి, మహావిష్ణువు యొక్క వైభవం ఎన్ని పరిపరి విధాలు చెప్పారు ఈ నామాల్లో. ఇవన్నీ తెలుసుకుని మనం చేసినట్టయితే ఆ అర్థస్ఫురణతో చేస్తే మనకే ఎంత సంతోషంగా ఉంటుందండి. మనమే పొంగిపోతాం కదండి. అదే స్తోత్రము, స్తోత్ర ప్రియ అంటే అదే అర్థం అనమాట. అది అయితే భాష్యం అంటే అర్థం ఏమిటి? భాష లోతుకి వెళ్ళి అర్థం తెలుసుకోవడం, అర్థం గ్రహించడమే భాష్యం ఉంటాను. మరి అది తెలియాలంటే ప్రతి పదానికి కూడా చూడండి ఒక వాచ్యార్థం అని ఉంటుంది. అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ అంటాం అన్నమాట దాన్ని. దాంతోపాటుగా దానిలో ఉన్న అంతరార్థం అంటే ఒక ఇండికేటివ్ మీనింగ్ ఆర్ ఇంప్లాయిడ్ మీనింగ్ అంటారు దాన్ని. అంటే ఒక అర్థానికి, ఒక పదానికి ప్రతి భాషలో కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. అందులో సంస్కృత భాషలో చాలా అర్థాలు ఉంటాయి. ఏ అర్థం ఏ సందర్భంలో ఏ విధంగా అన్వయించబడుతుందో అది మనం తెలుసుకుని మనం చేసినట్లయితే సరిగ్గా దాని అర్థం అక్కడ స్ఫురణ అవుతుంది అనమాట. అటువంటి అర్థస్ఫురణతో మనం చదివినట్లయితే మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. దానిలో మనకి ఏకాగ్రత కుదురుతుంది అనమాట. దానికి మించినటువంటిది ఇంకోటి ఉంటుంది, పరమార్థం అంటారు అనమాట. అంటే ఆ దేవత యొక్క నిరాకార రూపం, దానిలో తత్వం ఉంటారు. తత్వం అంటే యథార్థ స్థితి అని తెలుసుకోవడం అనమాట. అందుకని ప్రతి శబ్దానికి కూడా వాచ్యార్థము, అంతరార్థము, పరమార్థం అని 3 ఉంటాయన్నమాట. పరమార్థం వరకు తెలుసుకుని మనం చెప్పుకున్నైతే చాలా సంతోషం, పరిపూర్ణమైనటువంటిది ఫలితం వస్తుంది మనకి. కనీసం అంతరార్థం వరకు తీసుకున్నట్లయితే కూడా ఫలితం చాలా బాగుంటుంది. మామూలుగా ఏమీ తెలియకుండా చేసినట్టు కూడా కొంత ఫలితం ఉంటుంది కాదని నేను చెప్పను. అంటే ఒక స్తోత్రం మనం చేసేటప్పుడు ఒక్క శృతి, ఫలశ్రుతి ఒక్కటి మనం చూసి చేసే దానికి కాదు మనకు కావాల్సింది. ఫలశ్రుతి ఎలాగో వచ్చేది వస్తుంది, కానీ దాని యొక్క అంతరార్థం, పరమార్థం అనేటిని తెలుసుకుని చేసినట్లయితే చాలా బాగుంటుంది. అది దృష్టిలో పెట్టుకుని నేను ఈ స్తోత్ర భాష్యం ఛానల్లో స్తోత్రం యొక్క అర్థము నా పరిమిత జ్ఞానంలో నేను ఎంతవరకు చెప్పగలను అది అమ్మవారి నాకు ఇచ్చినటువంటి శక్తితోటి నేను చెప్పడానికి
ప్రయత్నిస్తున్నాను. అందుకని ఈ ఛానల్ని, ఈ స్తోత్ర భాషం ఛానల్ని మీరందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పేసి, తద్వారా నాకు మరిన్ని స్తోత్రములు భాష్యం చెప్పడానికి నాకు ప్రేరణ కూడా కలిగిస్తారని చెప్పేసి మనసారా కోరుతూ, మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఛానల్ వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మనసారా కోరుతున్నాను. శ్రీ మాత్రే నమః.